శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు, నేను ఆరాధించే నా గురువులు మరియు నా స్నేహితుల అభినందనలు, ఆశీస్సులతో రామాయణాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. రామాయణం ఆది కావ్యం. స్వామి ఎన్నో అవతారాలు స్వీకరించారు. ఎప్పుడైతే ధర్మం తప్పుదారి పడుతుందో అప్పుడు స్వామి తన అవతారాన్ని స్వీకరించి ధర్మాన్ని మళ్ళీ రక్షించారు. మిగిలిన అవతారాలతో పోలిస్తే మనిషి జీవితానికి సంబంధించినంత వరకు రామావతారానికి ఉన్న విశిష్టత చాలా గొప్పది. స్వామి రాక్షస సంహారానికి మాత్రమే వచ్చి ఉంటే రావణాసుడి సంహారం తర్వాత రామావతారం కూడా పూర్తయిపోవాలి. స్వామి బాలకాండలో ఒక ప్రతిజ్ఞ చేశారు. నేను 11,000 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి ఒక మనిషి ఎలా బతకాలో నేర్పించటం కోసం భూమండలాన్నంతా పరిపాలిస్తా అన్నారు. రామచంద్రమూర్తి రామాయణంలో తన తండ్రిని విశేషంగా గౌరవించారు. తన భార్య అయిన సీతాదేవిని రావణాసుడు అపహరిస్తే ఒక పరాక్రమంతో అతని 10 తలలు తుంచి ఆమెను వెనక్కి తెచ్చుకోగలిగారు. తన గురువులైన వశిష్ఠ, విశ్వామిత్రులను విశేషంగా సేవలందించారు. రామచంద్రమూర్తి 14 సంవత్సరాలు కాళ్ళకి పాదకలు లేకుండా అరణ్యవాసం చేశారు. ఇవన్నీ మనం రామచంద్రమూర్తి భగవానుడు కనుక చేశాడు అని అనుకుంటే రామాయణం వల్ల మనకి ప్రయోజనం ఏమీ ఉండదు. అసలు మనిషిలాగా ఎలా బతకాలో నేర్పించడం కోసం రామాయణం వచ్చింది. మనం మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఎలా బాధపడ్డామో, రామాయణంలో రామచంద్రుడు కూడా అలాగే బాధపడ్డారు. రావణాసుడు సీతాదేవిని అపహరిస్తే విశేషంగా విలపించారు. యుద్ధరంగంలో లక్ష్మణుడు మూర్ఛ చెంది కింద పడిపోతే, ఎక్కడికి వెళ్ళినా భార్య దొరుకుతుంది, బంధువులు దొరుకుతారు, రాజ్యము దొరుకుతుంది. కానీ తోడబుట్టిన తమ్ముడు ఎక్కడి నుండి వస్తాడు? అందుకని "నువ్వు లేని నాకు ఈ భోగములు, జీవితం ఎందుకయ్యా? కాబట్టి అన్నీ వదిలేస్తాను" అని అన్నారు. రాముడు పడిన కష్టం మనం జ్ఞాపకం పెట్టుకుంటే నిజంగా మనకు జీవితంలో ఒక కష్టం వస్తే రాముడు పడిన కష్టం ముందు మనం పడుతున్న కష్టం ఏ పాటిది అనిపిస్తుంది. సీతమ్మ పడిన కష్టం గుర్తు తెచ్చుకుంటే అంతటి తల్లి అయోనిజ, దశరథ మహారాజు పెద్ద కోడలు, రామలక్ష్మణుల చేత రక్షింపబడాల్సిన తల్లి, ఎక్కడో అంతఃపురంలో ఉండవలసిన అమ్మ, ఒక రాక్షసుని అంతఃపురంలో వెనకున్న ప్రమాదపు వనంలో సింసుపు వృక్షం కింద పడి 10 నెలలు చిరిగిపోయిన చీర కట్టుకొని, జుట్టు ముడి కూడా వేసుకోకుండా మట్టిలో పడి ఉందంటే, ఆ సీతమ్మ తల్లి ఆ రోజున పడిన కష్టం ముందు మనం పడుతున్న కష్టం ఏ పాటిది? అంతటి కష్టంలో కూడా రాముడు విడిచిపెట్టనివి ఏమైనా ఉన్నాయంటే అవి రెండే 2: సత్యము, ధర్మము. 2 సత్యాన్ని, ధర్మాన్ని రెండిటిని 2 పాదములుగా పెట్టుకొని నడిచాడు. అందుకని ఏది పోనివ్వండి ఆయన లక్ష్య పెట్టలేదు. ఎంతటి కష్టం రానివ్వండి ఆయన బెంగ పడలేదు. సత్యము, ధర్మము ఈ రెండిటిని మాత్రం ఆయన ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఇంద్రజిత్తుడు వేసిన బాణమునకు కప్పపడి యుద్ధభూమిలో పడిపోతే, ఆ రోజున గరుత్మంతుడు ఎవరు ఆహ్వానించారని వచ్చాడు? ధర్మాన్ని అనుష్ఠించిన వ్యక్తిని దైవం ఎలా కాపాడుతుందో, సత్యాన్ని పట్టుకున్న వ్యక్తిని పరమేశ్వరుడు ఎలా రక్షిస్తాడో మనకు రామాయణం చూపిస్తుంది. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఆ ధర్మాలన్నిటిని విడిచిపెట్టకుండా నడిచిన ఒక మహాపురుషుని జీవితమే రామచంద్రమూర్తి జీవితం. రాజారాముడుగా ఉండవలసి వస్తే సీతమ్మ దేవినే త్యాగం చేశారయ్యా. ఒక తమ్ముడి దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతారు. ఒక తండ్రి దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతారు. ఒక వ్యక్తి తన భార్య దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతారు. ఒక మాట ఎలా మాట్లాడాలో రాముడు నేర్పుతారు. ఒక మాట మాట్లాడితే ఆ మాట కట్టుబడి ఉండడం ఎలాగో రాముడు నేర్పుతారు. ఇది రామాయణానికి ఉన్న గొప్పతనం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణాలోచన మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడైనా రామాయణం వినబడితే చాలు, రామకథ వినబడితే చాలు, రామమంత్రం వినబడితే చాలు, రామనామం వినబడితే చాలు, అక్కడికి స్వామి హనుమ ఏదో ఒక రూపంలో వచ్చి కనుల వెంట ఆనంద బాష్పాలు రాలుస్తూ పొంగిపోతూ అందరికన్నా ముందు ఆ ప్రాంతానికి చేరుకొని ఒక చోట కూర్చొని ఆ కథాగమనాన్ని విని పూర్తయిన తర్వాత వెళ్ళలేక వెనక్కి తిరిగి చూస్తూ కనులెమ్మట నీరు కారుస్తూ ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్తారట. జై శ్రీరామ్. తర్వాత వీడియోలో వాల్మీకి మహర్షి కథను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.